తెలుగు రాష్ట్రాల ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకునే వార్త ఇది. తెలుగు రాష్ట్రాల్లో కల్లోలం సృష్టించిన వాయుగుండం దక్షిణ ఒడిశా గోపాల్పూర్ సమీపంలో ఎట్టకేలకు తీరం దాటింది. ప్రస్తుతం పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదిలి బలహీనపడనుంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వచ్చే 24 గంటల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసి అనూహ్యంగా ఉప్పొంగింది. జంట జలాశయాల నుంచి దాదాపుగా 35,000 క్యూసెక్ల వరద దిగువకు వదలడం, హుస్సేన్ సాగర్ నుంచి 1800 క్యూసెక్ల వరద మూసీలోకి వచ్చి చేరడంతో మూసారాంబాగ్ బ్రిడ్జి మునిగింది. శుక్రవారం అర్ధరాత్రి ఎంజీబీఎస్ నీట మునగడంతో చిక్కుకుపోయిన ప్రయాణికులు, సమీప కాలనీల్లోని ప్రజలను జీహెచ్ఎంసీ పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు నేరాలపై తక్షణం స్పందించి సంఘటనా స్థలాలకు చేరుకునేందుకు పోలీసులు, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్ పోలీసులకు 42 కొత్త ద్విచక్ర వాహనాలు కేటాయించారు. వీటిని ఎస్పీ డి నరసింహకిషోర్ స్వయంగా నడిపి ప్రారంభించారు. ఈ ద్విచక్ర వాహనాలను 112 వచ్చే ఫోన్ కాల్స్ కు హాజరయ్యేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులకు, నిఘా సమాచారాన్ని అందించే ఎస్పీ సిబ్బందికి అందజేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఏవి సుబ్బరాజు, ఎల్ అర్జున్, డీఎస్పీ బి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేంద్రం కొత్తగా అమల్లోకి తెచ్చిన జీఎస్టీ సంస్కరణ ఫలితాలను ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. దీనిలో భాగంగా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో జిల్లా వ్యాప్తంగా దీపావళి వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లతో పలు అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు ఎంతగానో మేలు చేకూరుస్తాయన్నారు. నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు, ఔషధాలు, విద్య, స్టేషనరీ ఉత్పత్తులు, వస్త్రాలు, క్రీడా వస్తువులు, రవాణా, హోటల్ తదితర రంగాల్లో ధరలు గణనీయంగా తగ్గుతాయన్నారు. జీఎస్టీ సంస్కరణ వల్ల తగిన ధరలపై సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తారన్నారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 6 వరకు వ్యవసాయం మరియు ఇతర వృత్తులకు సంబంధించిన వ్యక్తులకు కలిగే మేలును రైతు సేవా కేంద్రాలు, జిల్లా, మండల, నియోజకవర్గ కేంద్రాల వద్ద అవగాహన కల్పిస్తారన్నారు. ట్రాక్టర్ ర్యాలీలు, వ్యవసాయ పరికరాల ప్రదర్శనలు, మేళాలు, వర్క్షాపులు, ప్రయర్ల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 19కు ఒకరోజు ముందుగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సామూహిక దీపావళి వేడుకలు జిల్లా స్థాయిలో నిర్వహించే విధంగా చర్యలు చేపడతామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, డిఆర్ఓ టి సీతారామూర్తి, వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ సుధాకర్, సిపిఓ ఎల్ అప్పలకొండ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్లో 5.31 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి అంచనా వేయబడగా ఇందులో 4.0 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ లక్ష్యంగా నిర్ణయించినట్లు జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ పేర్కొన్నారు. జిల్లాలో ఒకేసారి 221 రైతు సేవా కేంద్రాలను ఒకేసారి అక్టోబర్ 10వ తేదీన ప్రారంభించనున్నట్లు జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్లో 5.31 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి అంచనా వేయగా ఇందులో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర కళా కేంద్రంలో ఖరీఫ్ సీజన్ 2025-26 ధాన్యం సేకరణపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మేఘస్వరూప్ మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని 17% తేమ మేరకు ఆరబెట్టుకోవాలని సూచించారు. దళారుల మోసాలకు గురికాకుండా రైతులు తమకు నచ్చిన మిల్లుకు ధాన్యం పంపించుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. రైతుల సౌకర్యార్థం అవసరమైన గోనె సంచులు, రవాణా వాహనాలు 221 కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటాయన్నారు. కనీస మద్దతు ధర ప్రకారం కామన్ వెరైటీకి క్వింటాల్కు 2,349, గ్రేడ్ ఏ వెరైటీకి 2,389 చెల్లిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు రాణి సుస్మిత, ఆర్ కృష్ణనాయక్, డిఎంసీఎస్ బి గణేష్ కుమార్, డిఎస్ఓ వి పార్వతి, జిల్లా సహకార అధికారి ఎం వెంకట్రామన్తో పాటు జిల్లాలోని రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు. కవి కోకిల గుర్రం జాషువా జయంతిని ఈ రోజు ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఏ వెంకటరమణ, అధ్యాపకులు, విద్యార్థులు జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో జాషువా మధుర శ్రీనాథగా కీర్తి పొందారని కొనియాడారు. తన సాహిత్యం ద్వారా సమాజ స్థాపన, సమతా జీవనం కోసం పాటుపడిన జాషువా గొప్ప కృషివలుడని నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జాషువా జీవితంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు ఆయన సాహిత్య పుస్తకాలు ప్రదానం చేశారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి అమరావతిలోని అసెంబ్లీలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ను కలిసి రాజానగరం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గానికి సంబంధించి గతంలో 31 అర్జీలు ఇచ్చామని తెలిపారు. వాటిలో 11 అంశాలకు సంబంధించి పనులు మంజూరయ్యాయని బత్తుల పేర్కొన్నారు. లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు.
ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర శాంతి భద్రతలపై చర్చ. గత వైసీపీ అరాచకాలన్నీ ప్రజలకు వివరించి చట్టపరంగా శిక్షిద్దామన్న సీఎం చంద్రబాబు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తూర్పుగోదావరి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి. సంక్షేమ పథకాల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందన్న మాజీ ఎంపీ మార్గాని భరత్. సూపర్ 6 సక్సెస్ పేరుతో బలవంతపు సంబరాలు నిర్వహిస్తుందని ధ్వజం. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎం ఇక్కడున్న చాలా మంది గత ప్రభుత్వ బాధ్యతలమే. ఎప్పుడు తప్పు చేయని నాపై 17 కేసులు పెట్టారు. జైల్లో బంధించి నా కదలికలపై నిఘా కోసం డ్రోన్లు ఎగరవేశారు. నేను కక్షపూరిత రాజకీయాలు చేస్తే అధికారంలోకి వచ్చిన మొదటి రోజే అరెస్టులు చేయించేవాళ్లం. నాకు ప్రజలు, రాష్ట్రం పట్ల బాధ్యత ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర శాంతి భద్రతపై చర్చలో ఆయన మాట్లాడుతూ నాగరిక ప్రపంచంలో శాంతి భద్రతలే కీలకమని అన్నారు. గత 5 ఏళ్ల అరాచకాలు ఇప్పటికీ జీర్ణం కావట్లేదు. అన్ని చర్చించి ఆధారాలతో సహా చట్టపరంగా చర్యలు తీసుకుందామన్నారు. వైసీపీ నేతలు చేసిన తప్పు మనం చేస్తే రాష్ట్రానికి న్యాయం జరగదని, తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టనని ముఖ్యమంత్రి తెలిపారు. 1924 జరిగినటువంటి హ్యూమిలియేషన్, జైలుకు పోయిన వాళ్ళు, తప్పుడు కేసులు పెట్టించుకున్న వాళ్ళు, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒక్కరుగా అధ్యక్ష ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా బాధితులే. ఈ రోజు ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు. ఆయన్నైతే నాకు బాగా జ్ఞాపకం, అయ్యన్న పాత్రుడు గారిని. కడాన ఆయన పైన పెట్టిన కేసు అటెంప్ట్ టు రేప్. ఈ వయసులో ఆయన పైన దట్ ఈస్ ది ట్రీట్మెంట్. ఆయన ఇంటి దగ్గర అయితే ఎంత భయంకరంగా ప్రయత్నం చేశారంటే ఇక్కడ ఉండే వాళ్ళందరికంటే 5 సంవత్సరాలు ప్రతి ఒక్క కేసుని ప్రత్యక్షంగా మానిటర్ చేసి మళ్ళీ నిద్రలేని రాత్రులు, మళ్ళీ వీళ్ళు జైలుకు పోతే బయట వచ్చే వరకు ఇదే పని. అడ్వకేట్స్ డబ్బులు లేకపోతే అప్పులు చేసి కేసులు కూడా వాదించిన పరిస్థితి. ఇలాంటి అనేక అప్ టు సుప్రీంకోర్టు లాయర్స్ అధ్యక్ష అవన్నీ చేశాం. ఇప్పుడు స్పీకర్ గారు బాధితుడే, డిప్యూటీ స్పీకర్ బాధితుడే, ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువంటే డిప్యూటీ ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువంటే శాసనసభ్యులు బాధితులే, మంత్రులు బాధితులే. ఎప్పుడు అధ్యక్ష నా మీద ఎవరు కేసులు పెట్టాలంటే భయపడతారు. ఎందుకంటే నేను తప్పు చేయను కాబట్టి. నా విశ్వాసం ఏంటంటే నేను తప్పు చేయను, లీగల్గా, టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటాను. ఎవడైనా తప్పు చేస్తే మాత్రం వాడి గుండెల్లో రైళ్లు బరిగి తీర్చే వరకు, వాడు మారే వరకు వదిలిపెట్టరు. అది నా పద్ధతి, అది చరిత్ర కూడా. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి దానికంటే అధ్యక్ష ముందు ఒకసారి చూస్తే నా మీద 17 కేసులు. కడాన నేను అడిగితే ఎందుకైనా నా మీద కేసు పెట్టారు, ఏం పెట్టారు చెప్పంటే, తెల్లవారు నిద్ర లేపి రాత్రి తలుపులు కొడితే బయట వస్తే ఏం కేసు పెట్టారు చెప్పమంటే, కేసు మళ్ళీ ఇస్తాం, ఎఫ్ఐఆర్ మీరు వెహికల్ ఎక్కమన్నారు, వాట్సాప్లో పంపిస్తామన్నారు. అంటే అరాచకాలకు పరాకాష్ట ఇవన్నీ. యువగళం పైన అయితే లోకేష్ పోతామంటే ఆయన బాధ్యతే. ఎవ్రీవేర్ మైక్ ఇవ్వాల. నేను వెళితే అధ్యక్ష అంగళ్ళలో నేను రాష్ట్రం మొత్తం ఒక యాత్ర పెట్టుకున్నాను. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటినీ మీరు నిర్లక్ష్యం చేశారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి నేను చేస్తా వస్తే ఎగ్జాక్ట్గా పుంగనూరు కాన్స్టిట్యున్సీ కంటే ముందు తంబళ్లపల్లి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేసిన తప్పుడు పనులు, తప్పుడు బిల్లు, వర్క్స్ అన్ని విజిట్ చేసి వస్తామంటే, దారిని వస్తామంటే నా మీద దాడి చేసి, మా వాళ్ళ పైన దాడి చేసి తిరిగి నా పైన కేసులు పెట్టారు. ఎక్కువండే రామప్రసాద్ రెడ్డి ఉన్నాడు, కిషోర్ కుమార్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు దేశాలు నాతోనే ఉన్నారు. ఇవన్నీ చూస్తే దాన్ని ఒక్కొక్క స్టోరీ చెప్పుకుంటా పోతే ఈ రోజు కాదు, చాలా టైం పడుతుంది. అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు. కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఒక పక్క రాష్ట్రంలో మీ మీద కడాన మీరు చూస్తే ఎంత భయంకరంగా జరిగాయంటే, రాజధాని అమరావతి రైతులు మహిళా రైతులు ఎన్ని అసభ్యకరమైన కేసులు అధ్యక్ష. కడాన డ్రోన్స్ ఎగరేసారు వాళ్ళ బాత్రూముల పైన. దానికంటే భయంకరమైన సంఘటన ఒకటి ఉండదు. అలాంటి సంఘటనలు చూసాం. నాకు ఏదైనా కోపం ఉంటే, కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, నాది కక్ష రాజకీయం కాదు. అంటే మీరు అనుకోవచ్చు మీరేమైనా భయపడతారేమో అని. కాదు, ఆ విషయం కూడా చెప్తున్నా. బాధ్యత కలిగిన నాయకుడిని కాబట్టి
4వ సారి మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. నా మనిషి అనుకున్న అరెస్ట్ చేస్తే వేరే వాడు వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తారు. కాబట్టి ఒక కంకణం కట్టుకున్నాను, రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేకుండా చేయాలనుకున్నా. ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షన్ లేవంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన విధానం. అధ్యక్ష, వాళ్ళు చేసిన పని మనం చేయగలిగితే ఈ రాష్ట్రానికి న్యాయం జరగదు. తప్పు చేసి నేను తప్పించుకుంటానంటే మాత్రం ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. తప్పు చేసిన వాణ్ణి చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పనిష్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా, హామీ ఇస్తున్నా. నో సెకండ్. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి విశాఖపట్నం డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం ఇవాళ సూపర్ 6 సక్సెస్ పేరుతో బలవంతపు విజయోత్సవాలు నిర్వహిస్తుందని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్రాం విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హామీల అమల్లో వైఫల్యాలపై ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులకు పాల్పడ్డాడని తీవ్రంగా తప్పుపట్టారు. ఏడాది కాలంలో ఏకంగా 282 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు అక్రమంగా అరెస్ట్ చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో వీటన్నింటికీ తెలుగుదేశం జనసేన పార్టీలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు పవిత్రమైన శాసనసభ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను భరత్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు మీరు హామీలు ఇచ్చి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా నిలబెట్టుకోకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంట. దాని విజయోత్సవ సభలు, దాన్ని ఏమంటారంటే బలవంతపు విజయోత్సవ సభలు చేస్తూ ఉన్నారు. అసలు ఏం చేశారనండి? ఇవన్నిటిని ప్రశ్నిస్తూ ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది కాలంలో 282 అక్రమ కేసులు, నేను కేవలం సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నా, 822 మంది పైన నోటీసులు ఇచ్చారు, 86 మందిని అరెస్టులు చేశారు. అంటే వాక్ స్వాతంత్రం లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన విధానం ఏ రకంగా ఉందనంటే అయ్యన్న పాత్రుడు స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ ఏ రకంగా పచ్చి బూతులు మాట్లాడాడు. అంటే నేను మాల్లో ఉండి కూడా చెప్తా ఉన్నానంటే ఎంత ఆవేదనతో ఉన్నాం అనేది ప్రజలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. దారుణాతి దారుణమైన మాటలు, అక్రమ అరెస్టులు చేస్తూ వీళ్ళంతా కూడా రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు. రెడ్ బుక్లో ఏదైతే మంత్రి లోకేష్ గారు ఏదైతే చెప్పాడో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే అమలు చేస్తూ ఉన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని ఒక తెలుగుదేశం కార్యకర్తల మాదిరి వాడుకుంటా ఉన్నారు. మెడికల్ కాలేజీలది మేము ధర్నా చేస్తే మా దగ్గర ఉన్న యాక్టివిస్టులు ఎవరైతే యాక్టివ్గా ఒక 10 మంది పనిచేస్తారు కదా, వాళ్ళ ఇళ్ళకి అర్ధరాత్రి 12ంటికి 12:30కి ఒక 10-15 మంది పోలీసులు వెళ్తూ ఉన్నారు. ఇంటికి వెళ్ళి ఎస్పీ గారు పంపించారు. అతను ఊర్లో లేరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా హార్ట్ పేషెంట్స్ ఉంటే మీ అబ్బాయి వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా తిరుగుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. ఇది రాజమండ్రిలో జరుగుతోంది. అంటే ఈ రకమైన పోలీస్ని ఏ రకంగా ఉపయోగిస్తూ ఉన్నారు వీళ్ళు? తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు ఉపయోగిస్తూ ఉన్నారు, వాళ్ళ పార్టీని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. రౌడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు డైరెక్ట్గా నేరుగా పోలీసులను కొట్టిన వీడియో రాజమండ్రి మొత్తం హల్చల్ చేసింది. మెయిన్ రోడ్లో రాత్రి 12ంటికి తాగుతూ ఉన్నారు, రోడ్డు పైన తాగుతూ ఉన్నారని పోలీసులు ఆపితే పోలీసులను డైరెక్ట్గా హ్యాండిల్ చేశారు. ఆ వీడియో అంతా కూడా సర్క్యులేట్ అయింది, అది కూడా మీకు పంపిస్తాను చూడండి. అంటే ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీయిజం పెట్టకపోతూ ఉంది. ఈ చేసేవాళ్ళంతా ఎవరు? తెలుగుదేశం కార్యకర్తలే. మళ్ళీ వీళ్ళకి అందరికీ కూడా డైరెక్ట్గా పోలీసుల పైన తిరగబడతా ఉన్నారు. అంటే ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా ప్రజలపైన కేసులు పెడతా ఉన్నారు, వాక్ స్వాతంత్రాన్ని హరించే విధంగా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ ఏ రకంగా మాట్లాడేవాడు?
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రినే డైరెక్ట్గా సైకోగాడు అని మాట్లాడేవాడు. ఇదే నారా లోకేష్ నోటుకొచ్చిన మాటలు మాట్లాడేవాడు. మేము ఎన్ని కేసులు పెట్టాలా, ఒకవేళ మేమే కనుక సీరియస్గా తీసుకుంటే ఎన్ని కేసులు పెట్టాలా? ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ ఉంది. మీరు మర్చిపోవద్దు, డిజిటల్ బుక్ని ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. మేము ఇక్కడ ఎవరిపైన కూడా కక్ష సాధింపులు చేయం. మళ్ళీ చెప్తా ఉన్నా, మా కార్యకర్తలకి మా పార్టీ వర్కర్స్కి ఎవరికైతే అన్యాయం జరిగిందో అవన్నీ కూడా ఆ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేస్తాము, డాక్యుమెంట్ చేస్తాము. ఎన్ని లక్షల కేసులు వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా పూర్తిగా స్క్రూటినీ చేసి రేపు జగనన్న 2.0 వచ్చిన తర్వాత ఇవన్నిటికి తగిన మూల్యము తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చెల్లించుకోక తప్పదు అనేది హెచ్చరిస్తూ మీ అందరికీ తెలియపరుస్తుంది. ఖరీఫ్ 2025-26 సీజన్లో రైతు సేవా కేంద్రాల ద్వారా నిర్వహించే ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారులు అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లోని విధాన గౌతమి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ధాన్యం కొనుగోలు శిక్షణా తరగతులు కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణా తరగతులకు జేసీ రాహుల్ మీనా, రెవెన్యూ, వ్యవసాయం, సహకార, ట్రాన్స్పోర్ట్ అధికారులు కలిసి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ 2025-26 సీజన్లో పౌర సరఫరాల సంస్థ ద్వారా ధాన్యం కొనుగోలుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, క్షేత్రస్థాయిలో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, నాణ్యతా ప్రమాణాలు అమలు చేయడం, కనీస మద్దతు ధర, గోనె సంచులు వంటి తదితర అంశాలపై మండల స్థాయి అధికారులకు జేసీ రాహుల్ మీనా అవగాహన కల్పించారు. This is one of the most important tasks that మనం 3-4 months లో ఇది హైయెస్ట్ ప్రయారిటీగా పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేషన్ తో పాటు సిన్స్ ఇది ఆన్ గ్రౌండ్ లెవెల్ లో ప్రతి ఒక్క ఫార్మర్ ఎక్కడ అవుతుంది. తర్వాత వీఆర్ ఇట్స్ లాజిస్టిక్లీ కూడా చాలా ఎక్కువగా పెద్ద ఎక్సర్సైజ్. అలాంగ్ విత్ కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ తో కామన్ గా సీక్వెన్స్ వైజ్ ఎవ్రీ షెడ్యూల్ పెట్టి రెగ్యులర్ గా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత స్టాండర్డ్ ఎస్ఓపి గవర్నమెంట్ నుంచి కూడా రెగ్యులర్ గా వస్తుంది. దీంతో మనము ప్రతి మంత్ లో రెగ్యులర్ గా 2-3 టైమ్స్ హెడ్ క్వార్టర్ నుంచి రివ్యూ అవుతుంది. తర్వాత మన లెవెల్ తో కూడా వీఆర్ మేకింగ్ షూర్ దట్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ లో, తర్వాత డివిజన్ లెవెల్ లో, ప్రతి ఒక్క మండల్ లెవెల్ లో సెపరేట్ టీమ్ ఫార్మ్ చేసి కంటిన్యూస్ గా రివ్యూ చేస్తాం. దిస్ ఇస్ ద లార్జ్ ఎక్సర్సైజ్ లాజిస్టిక్లీ మనం చూస్తే. బట్ కానీ ఇది మీ అందరికీ కొంచెం సిన్సియర్ వర్క్ ఇన్ దిస్ ఏరియా బేసిక్ ఐడియా ఉంది. బట్ స్టిల్ ప్రతి టైం దేర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇష్యూస్ కంటిన్యూస్ గా రిపీట్ కూడా అవుతుంది. దేర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇష్యూస్ ఇంక్రీజ్ కూడా అవుతుంది. దిస్ టైం 25-26 గురించి మాట్లాడితే దిస్ టైం ప్రొజెక్షన్ ఇస్ గోయింగ్ టు బి మోర్ దెన్ 2 to 3 టైమ్స్ ప్రొక్యూర్మెంట్. ప్రొజెక్షన్ లో కూడా మనకి అరౌండ్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే కొంచెం ఏరియా కూడా అరౌండ్ 3000 acres ఇంక్రీజ్ అయింది పైకి ప్రొజెక్షన్ కి. తర్వాత గవర్నమెంట్ క్లాస్ ఖరీఫ్ టైంలో, రబీ టైంలో విదిన్ 24 hours, విదిన్ 48 hours పేమెంట్ పడింది. కాబట్టి పబ్లిక్ కూడా ఎక్కువగా ఇక్కడికి వస్తారు ప్రొక్యూర్మెంట్ గురించి. తర్వాత ఓపెన్ మార్కెట్ లో కూడా ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి పబ్లిక్ మాక్సిమం ఇక్కడే ఫార్మర్స్ అందరూ ప్రొక్యూర్మెంట్ గురించి దే ఆర్ ఆల్సో థింకింగ్ లైక్ ఫర్ ద గోయింగ్ ఫర్ ద గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్. ఇనిషియల్ సర్వేస్ అందరూ విఎస్ చేశారు, వాళ్ళకి వెరిఫికేషన్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో బేస్డ్ ఆన్ ద అనాలిసిస్ ఫ్రమ్ ద జీకే రీసెర్చ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మనకి ఐడియా వచ్చింది లైక్ అరౌండ్ 4 to 5 lakh మధ్యలో మనకి ప్రొక్యూర్మెంట్. ఏలూరు జిల్లా వేముడోలు మండల వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పోళ్ల ఎంఎంపురం గ్రామదేవత శ్రీ భవానమ్మ అమ్మవారి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. నిత్యం అమ్మవారు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ అర్చకులు చావలి గణపతి శాస్త్రి నేతృత్వంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన చిన్నారులు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. సందర్భంగా ఆలయ చైర్మన్ పుప్పాల శ్రీనివాస్ మాట్లాడుతూ చారిత్రక విశిష్టత కలిగిన పోళ్ల పల్లపూరు గ్రామదేవత శ్రీ భవానమ్మ అమ్మవారి ఆలయ చరిత్రను వివరించారు.
దశమి నవరాత్రులు ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. అమ్మవారు పోల గ్రామ దేవత. 10 సంవత్సరాల చరిత్ర ఉన్న స్వయంభూ శివలింగం పిలిచింది. కానీ 9 సంవత్సరాల క్రితం విగ్రహ ప్రతిష్ఠ మళ్ళీ కొత్తగా పెద్ద అమ్మవారిని పెట్టుకున్నాం. ఆ 9 సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవంగా గ్రామంలో ఎవరో వంటలు చేసుకోకుండా అందరికీ ఈ 11 రోజులు భోజనం ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి 50 మంది వచ్చి అమ్మవారి ప్రసాదం తీసుకుని తరించాలని కోరుతూ మరొక ఇంద్రకైలాద్రి ఈరోజు పోల గ్రామంలో వెలిచినట్టు కింద అక్కడ కూడా విజయవాడలో కింద ఒక అమ్మవారు, పైన కింద అమ్మవారిని దర్శనం చేసిన పైన అమ్మవారిని దర్శనం చేస్తుంటారు. అలాగే ఇక్కడ కూడా కుంతల ముసలం అనే దేవతలు చక్కగా ఎదురుంటారు. వారికి దండం పెట్టుకుని ఇక్కడ అమ్మవారికి పెట్టుకుంటే ఎంతో జయకరం. ఇక్కడ ఈ ఇలవేల్పు తల్లి గ్రామంలో ఉన్న ఆడపడుచుల్ని మొత్తం పంటలను కానీ రచిద్దు ఇక్కడ ఈ గ్రామాల్ని, ఈ చుట్టుపక్కల గ్రామాల్ని సురక్షితంగా ఉండి అందరి జీవితాల్లో వెలుగు ప్రసాదించే మా మహా భవానమ్మ తల్లి ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభించింది. ఈ రోజు ప్రజల యొక్క సహకారం కూడా దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు. మీరందరూ కూడా ఈ ఇక్కడ ప్రస్తుతం జిల్లా నుంచి, నలుమూల నుంచి, హైదరాబాద్ నుంచి అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తరిస్తున్నారు. మరి ఆ భవానమ్మ రూపం చూడండి, అసలు మీకు తనివి తీరని ఒక అత్యద్భుత ఆనందాన్ని మీరు పొందగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వయంభూ చిన్న తల్లి, అక్కడ శివుడు, పార్వతీ సమేత శివుడు కూడా ఉన్నాడు ఇక్కడ శివలింగం. మరి అదేవిధంగా భవానమ్మ నిలువెత్తు రూపం, 9 అడుగుల విగ్రహం అత్యంత అద్భుతంగా ఎక్కడా కూడా ఉండదు. కాబట్టి మీరందరూ కూడా దర్శించి తరించాల్సిందిగా మరొకసారి మీరందరికీ సమన్వయంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మిమ్మల్ని ఆ అమ్మ దర్శనం చేసుకోవాలి. ఇద్దరు నిందితులతో పాటు మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని 19 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఆ కేసు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గురువాయపాలెనికి చెందిన తాళ్లూరి గ్రాబ్రియల్, బండారు నవీన్తో పాటు మైనర్ బాలుడిని ఒంగోలు నగర శివారు ప్రాంతమైన నేతాజీ నగర్ సమీపంలో అదుపులోకి తీసుకుని విచారించారు. వారు దొంగిలించిన 19 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. తాళం వేయకుండా ఉన్న వాటిని లక్ష్యంగా చేసుకుని ఒంగోలు, టంగుటూరు ప్రాంతాల్లో 19 మోటార్ సైకిళ్లను ముగ్గురు కలిసి దొంగిలించారని చెప్పారు. యూత్ హాస్టల్ ఫ్యామిలీ సభ్యుల గోవా, కర్ణాటక సాంస్కృతిక పర్యటన విజయవంతం కావాలని యూత్ హాస్టల్స్ భీమవరం యూనిట్ చైర్మన్ డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ అన్నారు. సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 2 వరకు భీమవరం యూనిట్ స్టడీ ఆఫ్ కల్చరల్ అండ్ హెరిటేజ్ ఆఫ్ గోవా అండ్ కర్ణాటక పేరు నిర్వహిస్తున్న 8 రోజుల ఫ్యామిలీ స్టడీ టూర్లో భాగంగా 13 కుటుంబాలకు చెందిన 26 మంది సభ్యుల బృందానికి భీమవరం టౌన్ స్టేషన్లో గురువారం వీడ్కోలు పలికారు. ఫ్యామిలీ టూర్ కి ఫీల్డ్ డైరెక్టర్ అండ్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న పిఎస్ స్వామి శ్రీనివాసులను యూనిట్ ఉపాధ్యక్షులు బోనం పాండురంగారావు, కోశాధికారి శ్రీకాకుళం హనుమంతరావులు పుష్పగుచ్చంతో అభినందించారు. సందర్భంగా పిఎస్ స్వామి మాట్లాడుతూ 26 మంది టీం సభ్యుల భీమవరం నుండి హుబ్లీ మీదుగా గోవా చేరుకుని అక్కడ 2 రోజులు పర్యటించి అనంతరం కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో గోకర్ణ మహాబలేశ్వర స్వామి, బృగేశ్వర స్వామి, కొల్లూరు, మూకాంబిక, శృంగేరి శారదాపీఠం, హర్నాడ అన్నపూర్ణేశ్వరి దేవి, ఉడిపి శ్రీకృష్ణ, ధర్మస్థలి, మంజునాథ్, కుక్కి, సుబ్రహ్మణ్య స్వామి, హెబ్బే జలపాతాలు మొదలగు ప్రాంతాలు సందర్శించి అక్టోబర్ 2న భీమవరం చేరుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కటికిరెడ్డి వెంకటరత్నం, జానపాటి మధుసూదన్ రావు ఇతర సభ్యులు టౌన్ స్టేషన్కు వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలిపి వీడ్కోలు పలికారు. మీ అందరికీ కూడా స్వాగతం చెబుతుంది. ఈరోజు గోవా అలాగే కొంకన్ కోస్ట్లో ఉన్నటువంటి కర్ణాటకలో అనేక సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలని అలాగే దేవాలయాల్ని మీరు దర్శించుకుంటునే సందర్భంలో యూత్ హాస్టల్ ఫ్యామిలీ క్యాంప్ అని పేరు మీద గోవా కర్ణాటక ఫ్యామిలీ క్యాంపు లేదా టూర్ అనే ఈ పేరు మీద నడిచే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని యూత్ హాస్టల్ అసోసియేషన్ కోరుకుంటుంది. భారతదేశంలో అనేక ప్రాంతాలు మనం సందర్శించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు మరెక్కడా లేవు. సాంస్కృతిక పర్యాటక ప్రాంతాలు మనం మన దేశంలో ముందు చూసిన తర్వాత మనం మన దేశం యొక్క గొప్ప ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. కాబట్టి యూత్ హాస్టల్ అనేది ఒక
అంతర్జాతీయ సంస్థ. యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇది అంతర్జాతీయ సంస్థ. దాదాపు 96 దేశాల్లో ఈ యొక్క సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. యూత్ హాస్టల్ సభ్యులు కావటం గర్వకారణంగా ఉంటుంది. ఎందుకంటే మనం బ్యాడ్జ్ చూసిన చూడగానే, యూత్ హాస్టల్ పేరు చూడగానే, బ్యాండ్ చూడగానే మనకు గౌరవం లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే పర్యాటక ప్రాంతాల్లో కానీ లేకపోతే మనకి అక్కడ సాంస్కృతిక ప్రాంతాల్లో కానీ మనకి ప్రవేశము చాలా సుఖంగా జరుగుతుంది, గౌరవిస్తారు. కాబట్టి మీరు ఈ యొక్క సందర్భంగా ఆయా పర్యాటక ప్రాంతాలని పర్యటించి మళ్ళీ ఆ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి సాంకేతిక లభ్యత కానీ లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఆ దేశంలో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల యొక్క ఔన్నత్యాన్ని అన్ని మన తరాల మన భావితరాల వారికి తెలియజేసే విధంగా ఆ పర్యాటక ప్రాంతాలను చూసి దాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, యూత్ హాస్టల్ అనేక సౌకర్యాలు లభిస్తాయి. మీరందరూ కూడా చాలా మంది సభ్యులే, ఇందరూ కుటుంబ సభ్యులు ఉన్నారు. కేవలం ఒకసారి సభ్యత్వం తీసుకున్నట్లయితే దాదాపు లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ సభ్యత్వం వద్దనుకున్నట్లయితే తాత్కాలిక సభ్యత్వం కేవలము 350 రూపాయలు తీసుకుంటే 2 సంవత్సరాల వరకు ఉంటుంది సభ్యత్వము. కాబట్టి ఢిల్లీ, బెంగళూరు, మైసూరు ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో 3 స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి. అక్కడ మీకు 4 రోజులు 5 రోజులు కూడా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో మనకి అవుతుంది. నేను చూడబోయేటువంటి ప్రాంతాల్లో ముందు హుబ్లీ వెళ్ళి అక్కడి నుంచి గోవా వెహికల్ మాట్లాడుకున్నాం. ఆ వెహికల్ మీద గోవా నుంచి శృంగేరి, గోకర్ణ, మురుడేశ్వర్, మోకాంబిక, ఉడిపి, అట్లాగే చిక్మగళూరు, ధర్మస్థల, దుర్గి సుబ్రహ్మణ్యం, అట్లాగే వస్తూ తిరిగి హంపి తీసుకొని మళ్ళీ 2వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ ట్రైన్కి ఉదయం 2వ తారీఖు ఉదయం 5 గంటలకు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. దీనికి మాకు సహకారం అందించినటువంటి సుబ్బరాజు గారు అయితే ఎలా వెళ్దాం యాక్చువల్గా వాకింగ్లో సుబ్బరాజు గారు, నేను నాగరాజు గారు అనుకోవడం జరిగింది. ఎలా వెళ్దాం ఏంటని అప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ మా పర్వాలేదు సార్, మాకు యూత్ హాస్టల్ అంటూ ఉంది, వాటి సహకారం తీసుకుని మనం ఈ బుకింగ్స్ అన్నీ కూడా మనం క్లోజ్ చేసుకుని ధైర్యంగా వెళ్ళొచ్చు. ఏదైనా మాకు ధైర్యం ఏంటంటే యూత్ హాస్టల్ ఉంది వెనకాల అనేటువంటి ఒక ధైర్యంతో మేమంతా మరి క్యాంపెయిన్ పెట్టుకున్నాం. చక్కగా మేము అందరం ఎంజాయ్ చేసి అలాగే అందరూ కూడా ఇంట్లో సగం మంది లైఫ్ మెంబర్స్ మరి మరి ఆహ్వానం ఇక్కడికి వచ్చి మాకు తెలియజేసినందుకు చైర్మన్ గారికి, అలాగే మా సెక్రటరీ గారికి, అలాగే రాష్ట్ర కౌన్సిల్ మధు గారికి మన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి హ్యాపీగా 2వ తారీఖు వస్తాం. ఫీల్డ్ డైరెక్టర్లు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్ నుంచి మా జాయింట్ సెక్రటరీ అయినటువంటి పిఎస్ స్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంచుమించు 30 మంది కర్ణాటక, గోవా టూర్, ఫ్యామిలీ టూర్ పెట్టడం జరిగింది. ఈరోజు బయలుదేరుతున్నారు. అలాగే ఫీల్డ్ డైరెక్టర్గా స్వామి గారు, అలాగే కోఆర్డినేటర్గా శ్రీనివాస్ గారు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ట్రిప్ ఆనందంగా జరగాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర శాంతి భద్రతలపై చర్చ. గత వైసీపీ అరాచకాలన్నీ ప్రజలకు వివరించి చట్టపరంగా శిక్షిద్దామన్న సీఎం చంద్రబాబు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తూర్పుగోదావరి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి. సంక్షేమ పథకాల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందన్న మాజీ ఎంపీ మార్గాని భరత్. సూపర్ 6 సక్సెస్ పేరుతో బలవంతపు సంబరాలు నిర్వహిస్తుందని ధ్వజం. సీసీ సమాప్తం. నమస్కారం.